అనగనగా ఒక ఊరిలో అంజమ్మ, కపిలయ్య అనే దంపతులు ఉన్నారు. వారికి 2 పిల్లలు. ఒకరోజు సాయంకాలం వారు తమ బంధువుల ఇంటికి బయలుదేరారు. దారి మార్గంలో చీకటి పడుతుంది. ఆ రాత్రి ఎక్కడో ఒక చోట గడిపి తెల్లవారాక బయలుదేరాలి అనుకుంటారు. సరైన స్థలం కోసం వెతికారు. ఇంతలో ఒక పెద్ద గుహ కనిపించింది. లోపలికి వెళ్ళి చూశారు. అక్కడ జంతువుల ఎముకలు కనిపించాయి. అంజమ్మ, అమ్మో, ఇది సింగమయ్య ఇల్లులాగా ఉంది. సింగమయ్య చూస్తే మనల్ని చంపి తింటాడు అంటుంది. పిల్లలు 2 భయంతో గజగజా వణికిపోతారు. ఈ రాత్రికి ఎక్కడికని పోతాం? సింగమయ్య లేడు కదా, వచ్చాక చూద్దాం, అప్పుడు ఏదో ఒకటి ఆలోచిద్దాం అంటాడు కపిలయ్య. సింగమయ్య కుందేలు మాంసం తిని నెమ్మదిగా తన ఇంటికి బయలుదేరాడు. దూరం నుంచి సింగమయ్య రాకను అంజమ్మ గమనిస్తుంది. కపిలయ్యకు చెప్పింది. అతను అంజమ్మ చెవిలో గుసగుసలాడాడు. ఆమె దబాదబా పిల్లలు 2 వీపులపై 2 దెబ్బలు వేసింది. వారు ఏడవటం మొదలుపెట్టారు. పిల్లలు 2 ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు కపిలయ్య. పిల్లలు 2 మాంసం కోసం ఏడుస్తున్నారు అని బిగ్గరగా సమాధానం చెప్పింది అంజమ్మ. అందుకోసమే కదా మనం ఇక్కడికి వచ్చింది. సింహం వచ్చే వేళ అయింది. వచ్చాక చంపి మాంసం తిందాం అని బిగ్గరగా అన్నాడు కపిలయ్య. కపిలయ్య మాటలు విని సింగమయ్య హడలెత్తిపోయాడు. పరుగులు తీస్తాడు. దారిలో చింత చెట్టు కింద చిరుతయ్య కలుస్తాడు. ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగాడు. సింగమయ్య సంగతంతా చెప్పాడు. మీ ఇంట్లో ఉన్నది కపిలయ్య కుటుంబం, నేను చూశాను అని పకపకా నవ్వుతాడు చిరుతయ్య. అనుమానంగా చూశాడు సింగమయ్య. ఒట్టు, అది కపిలయ్య కుటుంబమే, నా కళ్ళారా చూశాను అన్నాడు చిరుతయ్య. అయినా సింగమయ్యకు నమ్మకం కుదరలేదు. అయితే మనమిద్దరం తోకలు ముడివేసుకొని అక్కడకు వెళదాం, తుంటరి కపిలయ్య పని పడదాం అన్నాడు చిరుతయ్య. 2 తోకలతో పీటముడి వేసుకుని గుహ వైపు వెళ్ళారు. దూరం నుంచి కపిలయ్య వీరిని చూశాడు. భార్యకు సైగ చేశాడు. ఆమె మళ్ళీ పిల్లలని దబదబా బాదింది. వారికి ఏమీ అర్థం కాక బిగ్గరగా ఏడ్చారు. ఏడుపు ఆపండి, సింహానికి ఏదో మాయమాటలు చెప్పి తీసుకురమ్మని చిరుతయ్యకు చెప్పాను. రాగానే చంపి మాంసం తిందురు అని కోపంగా అన్నాడు కపిలయ్య. సింగమయ్యకు అనుమానం బలపడింది. భయంతో పరుగు తీస్తాడు. రాళ్ళు రప్పల్లో ముళ్ళ తిప్పల్లో పడుతూ లేస్తూ ఒకటే పరుగు. పాపం చిరుతయ్యకు తోక తెగిపోయింది. సింగమయ్యకు ఎడాపెడా దెబ్బలు తగిలాయి. పళ్ళు మొత్తం ఊడిపోయాయి. డాక్టర్ కొంగన్న మంచి మందులే ఇచ్చినా కోలుకోవడానికి సమయం పట్టింది. తెల్లవారగానే అంజమ్మ, కపిలయ్య 2 వారి ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టారు.